కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం అసమర్థ పాలన వల్లే పంట పొలాలు ఎండిపోతున్నాయని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు కేసీఆర్. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే 200 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడారని నల్గొండ పర్యటనలో ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ వచ్చింది రైతులకు నీటి కష్టాలు వచ్చాయంటూ విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. గత ప్రభుత్వాన్ని బద్నాం చేయాలనే దురుద్దేశంతో ప్రాజెక్టులో నీటిని వదిలేశారని ప్రభుత్వంపై ఎత్తురు దాడికి ప్లాన్ చేశారు. బీఆర్ఎస్ పై కక్షతో రైతుల్ని ఇబ్బందులు పెడుతున్నారని విమర్శలు చేస్తున్నారు. కాలంతో వచ్చిన కరువు కాదు, కాంగ్రెస్ తెచ్చిన కరువు అంటూ క్షేత్రస్థాయి పర్యటనలకు వెళ్లి ప్రభుత్వంపై బాణాలు సంధిస్తున్నారు. లోక్సభ ఎన్నికలకు ఇదే అస్త్రాన్ని ప్రయోగించాలని గులాబీ బాస్ భావిస్తున్నారు. ఇదే అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు బహిరంగ సభలకు సిద్ధమయ్యారు. ఈ నెల 13న చేవెలలో, ఈ నెల 15వ తేదీన మెదక్లో బీఆర్ఎస్ బహిరంగ సభలకు బీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేస్తోంది. రైట్, ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సవీన్ ఫోన్లలో అందిస్తారు. సవీన్, ఒకవైపు లోక్సభ ఎన్నికలు, మరోవైపు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేలు అనేక మంది నేతలు పార్టీ మారుతున్నప్పటికీ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రజాక్షేత్రంలోకి అడుగు పెడుతున్నారు. అందులో భాగంగానే రెండవ రోజు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పర్యటించబోతున్నారు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన తర్వాత ప్రధాన ప్రతిపక్ష నేత హోదాలో కేసీఆర్ ప్రజాక్షేత్రం వైపు అడుగులు వేస్తున్నారని చెప్పుకోవచ్చు. అందులో భాగంగానే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల పంట పొలాలు ఎండిపోతున్నాయి అంటూ ప్రధానంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇదే అస్త్రాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు సిద్ధమయ్యారు. అందులో భాగంగా ఈ రోజు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పర్యటించబోతున్నారు. కొద్దిసేపటి క్రితమే ఎర్రవేలులోని వ్యవసాయ క్షేత్రం నుంచి కేసీఆర్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా పర్యటనకు బయలుదేరి వెళ్లారు. ముఖ్యంగా ఎండిపోయిన పంట పొలాలను పరిశీలించబోతున్నారు. 11 గంటలకు 11:30 ప్రాంతంలో కరీంనగర్ రూరల్ మండలం మగ్దుంపూర్ గ్రామంలో ఎండిన పంట పొలాలను పరిశీలించి రైతులతో మాట్లాడబోతున్నారు. 12 గంటలకు స్థానిక ఎమ్మెల్యే కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ నివాసంలో మధ్యాహ్నం లంచ్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఆ తర్వాత 2 గంటలకు బోయినపల్లి మండల కేంద్రంలో ఎండిన వరి పొలాలను పరిశీలిస్తారు, రైతులతో మాట్లాడతారు. సాయంత్రం 3 గంటలకు షాబాష్పల్లి బ్రిడ్జి వద్ద మధ్య మానేరు ప్రాజెక్టును పరిశీలిస్తారు. సాయంత్రం 4 గంటలకు సిరిసిల్లలోని తెలంగాణ భవన్ లో ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఇంతకు ముందు ఉమ్మడి నల్గొండ, వరంగల్ జిల్లాల పర్యటన సందర్భంగా, జనగామ, సూర్యాపేట, నల్గొండ జిల్లాల పర్యటన సందర్భంగా సూర్యాపేటలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 4 నెలల కాలంలోనే రైతులకు ఎందుకు వరి పంట పొలాలకు సాగునీరుకి ఇబ్బంది అవుతుంది, 24 గంటల విద్యుత్తు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు, త్రాగునీటికి కూడా ఎందుకు ఇబ్బంది పడుతున్నారంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన కేసీఆర్ ఈ రోజు సాయంత్రం ఉమ్మడి కరీంనగర్ జిల్లా పర్యటన ముగిసిన అనంతరం సాయంత్రం 4 గంటలకు సిరిసిల్లలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి అక్కడ ఉన్న స్థానిక పరిస్థితులతో పాటు రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలతో పాటు కాంగ్రెస్ ప్రభుత్వంపై మరోసారి విమర్శల వర్షం కురిపించబోతున్నారు. ముఖ్యంగా లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఇప్పటికీ కరీంనగర్ వేదికగా భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ పార్టీ ఈ నెల 13వ తేదీన చేవెలలో, 15వ తేదీన మెదక్లో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయబోతోంది. మరోవైపు లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా రైతుల పంట పొలాలు ఎండిపోతున్నాయి. స్వయంగా రైతుల వద్దకే వెళ్లి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వారి సమస్యలు తెలుసుకొని కాంగ్రెస్ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచే ప్రయత్నం చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రైతులకు నష్టం జరుగుతుందనే అంశాన్ని పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు బీఆర్ఎస్ పార్టీ సిద్ధమైందని చెప్పుకోవచ్చు. అందులో భాగంగానే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్వయంగా రైతుల వద్దకు వెళ్లి వారి సమస్యలను తెలుసుకోబోతున్నారు. సవీన్, అలాగే 13న చేవెల్లో, 15న మెదక్లో బీఆర్ఎస్ బహిరంగ సభలకు బీఆర్ఎస్ పార్టీ ఏర్పాట్లు చేస్తుంది. ఎలాంటి ఏర్పాట్లు చేస్తుంది? దీనికి సంబంధించి లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 13వ తేదీన చేవెలలో, 15వ తేదీన మెదక్లో బీఆర్ఎస్ పార్టీ భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేసింది. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగానే ఇంతకు ముందు కరీంనగర్ లో బీఆర్ఎస్ పార్టీ అక్కడ స్థానిక ఎంపీ అభ్యర్థి వినోద్ కుమార్ కు మద్దతుగా కరీంనగర్ కథల పేరుతోటి సెంటిమెంట్ పరంగా కరీంనగర్ లో మొదటి బహిరంగ సభను ఏర్పాటు చేశారు. ఈ నెల 13వ తేదీన చేవెలలో, 15వ తేదీన మెదక్ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి మెదక్ లో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయబోతున్నారు. ఆ తర్వాత బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు మాజీ మంత్రి హరీష్ రావు అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో, మున్సిపాలిటీ కేంద్రాల్లో రోడ్ షోలు నిర్వహించి లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారాన్ని నిర్వహించబోతున్నారు. రైట్, థ్యాంక్ యూ సవీన్.